ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము చెప్పుకోవడానికి, నీ వాక్యం వినడానికి అయ్యా నీ ఆత్మ అభిషేకం మా మీద దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిల్లరా, ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ నువ్వు ఏమాత్రము కూడా కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. చూడండి, మీకోసం నేను వాక్యం వినిపిస్తాను. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీరు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అంత గొప్ప మాట చూడండి. ఇక్కడ నువ్వు కన్నీరు విడవవు, నేను కరుణిస్తాడు. అంతేకాకుండా ఎంత బాగా చెప్తున్నా అంటే, నీ మొర వినంగానే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నిజంగా చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం కన్నీరు కారుస్తూ ఉంటామండి. కారణాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎదురైన గాయాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మనుషులు అర్థం చేసుకునే విషయంలో లోటుపాట్లు కావచ్చు, లేదా మనలోనే ఏదో ఒక అశాంతి కావచ్చు. దానివల్ల మనకు తెలియకుండానే మనకు కన్నీరు వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక నువ్వు కన్నీరు కార్చవు. ఒక సేవకురాలుగా చెప్తున్నాను, ఇక నీ జీవితంలో నువ్వు కన్నీరు కార్చవు. ఎందుకంటే మనం చూస్తాం లూకా సువార్త 7వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక విధవరాలండి. తనకున్న ఒకే ఒక కొడుకు. బైబిల్ ఆ వాక్యం మీరు బాగా చదవండి. మీరు బైబిల్ తెరిచి ఆ వాక్యం చదవండి. అక్కడ జనసమూహం చాలామంది ఉన్నారు. అందరూ ఆమెతో నిలబడ్డారు. అందరూ ఆమె కన్నీటిని చూస్తున్నారు. కానీ ఆమె కన్నీరు తుడవడానికి ఎవరికి శక్తి సరిపోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆమె పక్కన నిలబడ్డారు, ఆమెకు తోడున్నారు. కానీ ఆమె కన్నీరు తుడవలేకపోతున్నారు. ఎందుకంటే ఆమెకు ఒకే ఒక కొడుకు చనిపోయాడు, భర్త కూడా లేడు. ఆమె కన్నీరు చూసి బైబిల్ సేస్ గాడ్ మూవ్డ్ దేర్. యేసయ్యంట ఆమె దగ్గరగా వెళ్ళిపోయి అమ్మా ఏమైంది అని పలకరించలేదండి. అయ్యో ఇలా జరిగిందా, పర్వాలేదు ధైర్యంగా ఉండు అని చెప్పలేదండి. ఏమని చెప్పాడంటే, ఇక ఏడవకు, ఇక కన్నీరు కార్చకు, వీప్ నో మోర్, కన్నీరు కార్చకు. ఆమె కన్నీరుని శాశ్వతంగా తుడిచివేశాడండి. ఈరోజు నీ ఒకానొక కొడుకో, కూతురో, లేదా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో నీకు దూరం అయ్యారేమో. మరణించడం మాత్రమే కాదండి, మరి ఏ విధంగా ఆయన దూరం అయిపోయారేమో. వాళ్ళని చూసి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. అదే దేవుడు, చనిపోయిన వ్యక్తిని పాడే తాకి బ్రతికించిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక ఏడవకు, నీ కుమారుడిని నేను తిరిగిస్తాను. నీ కుమారుడు తిరిగి బ్రతుకుతాడు, మళ్ళీ జీవిస్తాడు. అసలు మాటలు చూడండి, అక్కడ రాయబడిన మాటలు. ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమెకి ఏడవద్దని చెప్పి వెళ్ళి పాడె దగ్గరికి వెళ్ళి తాకి ఆ బిడ్డను లేపి తల్లి దగ్గర తీసుకొని వస్తున్నాడు. ఈరోజు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నారు. మన కన్నీరు చూసి ఆయన నవ్వే దేవుడు కాదండి. అందుకే మీకు చెప్తున్నాను, చేతులు జోడించి కన్నీటితో చెప్తున్నాను, మనుషులు ఎదుట కన్నీరు కార్చకండి. ఏడ్చిన దినాలు చాలు, నీ గోడు చెప్పుకున్న దినాలు చాలు. చాలామంది వాళ్ళు ఏమి చెయ్యలేరండి, ఎందుకంటే వాళ్ళు మనుషులు మాత్రమే. మ్యాన్ ఈజ్ మ్యాన్, బట్ గాడ్ ఈజ్ గాడ్. ఆయన నీ కన్నీరు తుడిచే దేవుడు. మనం చూస్తాం కదా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాల్లో ఎంత అద్భుతమైన మాటలండి. ఆయన మనతో నివాసం ఉంటాడట, మనతో కాపురం ఉంటాడట, మనతో ఉండటం మనకి ఇష్టమట. అంతేకాదు, నీ ప్రతి బాష్ప బిందువును, నీ కళ్ళల్లో కన్నీటిని నేను తుడిచివేస్తాను. నేను ఇంకా మీకు దుఃఖం కానీ, మరణం కానీ, బాధ కానీ, ఒంటరితనం కానీ నీకు ఉండదు. నేను నీతోనే ఉంటాను, నీకు తోడై ఉంటాను. నీ కన్నీరు తుడిచే దినాలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. చాలా సందర్భంలో దిండు తడిచిపోయిందేమో, ఒంటరిగా ఉండి ఏడ్చావేమో. ఈరోజు దేవుడి సన్నిధిలో ఒప్పుకో,
ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కన్నీరే తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పనులు కావటం లేదు, ఆలస్యం జరుగుతుంది, ఇబ్బందులు ఒకటి మీద ఒకటి అధికం అవుతున్నాయి అని బాధపడుతున్నావా? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నేను చూశాను. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, వెట్టి చాకిరీ చేస్తున్నారండి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండి. చాలా వేదన. ఆ పనికి పెట్టుకున్న వాళ్ళ అధికారులు పెట్టే బాధలు భరించలేకపోతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా అమ్మా? యెహోవా దేవుడు ఏం చేశాడో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ బాధలని, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ మొరని నేను విని నేను కిందకి దిగి వచ్చాను. ఎవరున్నారండి ఈ లోకంలో నీ కన్నీరు తుడవడానికి? వాళ్ళ అంతస్తు కానీ, వాళ్ళ స్థాయి కానీ, వాళ్ళ స్థితిగతుల్ని దాటి కిందకు వచ్చి నీ కన్నీరు తుడిచే మనుషులు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారా? సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఎల్లప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన కిందకి దిగొచ్చాడండి. సంతోషించి ఈ రోజున కిందకి దిగొచ్చి బానిసత్వపు బ్రతుకుల నుండి వాళ్ళని పాలు తేనెలు కారే దేశంలోకి తీసుకొచ్చారు. గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి పనికి పూనుకున్నాడు ప్రియులారా. కన్నీరు విడిచిన దినాలు చాలు. కన్నీరు విడిచి ఏడ్చిన దినాలు చాలు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. నీ కన్నీరు కారవద్దు. ఏ బాధ, ఏ వేదన, ఏ దుఃఖం ఏదున్నా సరే దేవాది దేవుడి సన్నిధిలో ప్రభుకి సమర్పించుకో, ప్రార్థన చేసుకో. నా జీవితంలో దేవుడు అనేక మార్లు నా కన్నీరు తుడిచాడండి. నేను జీవితంలో కూడా దేవుడు కన్నీరు తుడుస్తాడని నమ్మకం నాకుంది ఒక సేవకురాలుగా. అలాగే ఈరోజు ఉదయం దేవుడు నాతో మాట్లాడారు. జనాలందరూ కన్నీటితో ఉన్నారు, వాళ్ళ కన్నీరుని తుడుస్తానని చెప్పమన్నాడు. ఆ మాట దేవుడు మాట అండి. మారదు, మార్పు లేదు. నమ్మావనుకో మహిమను నువ్వు చూస్తావు. మనం చూస్తాం కీర్తన 35లో ఏముంటుందంటే, ఇక నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి. ఆమెను చెప్తావా? నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యి నీ కన్నీరు నాట్యంగా మారుతుంది. అంటే నువ్వు నేను డ్యాన్స్ చేస్తామన్నమాట. అంటే దుఃఖ దినాలు. అంతేకాదు, నీ శత్రువుల ఎదుట ఆయన మనకి విందు తయారు చేస్తాడు. ఎంతో దూరంలో లేదు ప్రియులారా. నమ్మి హృదయంలో విశ్వసించు, నువ్వు దేవుడి మహిమను చూస్తావు. అలాంటి కృప కావాలని అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములనైనా గడిచిన కాలమంతటి కృపలు భద్రపరచుకొని. అవునాయనా, మా కన్నీరు ఎంతో ఉండే, మనుషులకి ఎన్నోసార్లు చూపించుకున్నాం మా కన్నీరు, మా గోడను నింపించుకున్నాం, కానీ ఏ ప్రయోజనం లేదు. ఈరోజు నీ సన్నిధిలో ప్రభా ఒంటరిగా నీ కన్నీరు కారుస్తున్నాం తండ్రి. అయ్యా, ఎలాగైతే ప్రభా నువ్వు మా కన్నీరు తుడుస్తానని వాగ్దానం చేశావో, వాగ్దానం ప్రకారం ప్రభా మా కన్నీటికి జవాబు చెప్పి మా యాతనకి ముగింపు పలికినైనా తండ్రి ప్రభా, మా కన్నీరు నీ పాదముల చెంత పడుతున్నాయి కాబట్టి ప్రభా, ఇక మా కన్నీరు నాట్యంగా మార్చే కృపను దయచేయమని, నీకు నమ్మకంగా ఉండే కృపను కూడా మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చివరిగా ఒకటి చెప్పనా? ఏడవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఆమెన్.